హాయ్ ఆల్, అందరికీ నమస్కారము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి మహా తెలుగమ్మాయి 25 అనమాట. మన ఛానల్ పేరు వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మీకు థంబ్నెయిల్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా, రాగి మాట్ అనమాట. ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను రాగి మాట్కి. అండ్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి, అందులో వాటర్ వేసుకొని నేనైతే జాగ్రీ వేసుకున్నాను, బెల్లం అనమాట. సో అది కరిగించాను, ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొన్ని సగ్గుబియ్యం అయితే నానపెట్టుకున్నాను, అవే ఇక్కడ వేస్తున్నాను అనమాట. కొంచెం బాయిల్ అయితే అవ్వాలి, ఎందుకంటే మనం తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ సగ్గుబియ్యం అనేవి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అనేది. సో అందుకోసమే నేను వేసుకున్నాను. సో చక్కగా బాయిల్ అవ్వాలి అండ్ కుక్ కూడా అవ్వాలన్నమాట. మన బెల్లం ఏదైతే ఉందో అది ఫుల్గా కరగాలి అనమాట. సో గోల్డెన్ కలర్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే రాగి పౌడర్ మిక్స్ చేస్తున్నాను. కొంచెం వాటర్, రాగి పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు పిండి కనుక ఎక్కువ తీసుకుంటే సాలిడ్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు అనమాట. కొంచెం పౌడర్ తక్కువ వేసుకుంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అండ్ తాగేటప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. పౌడర్ వేసుకునేటప్పుడు జాగ్రత్త వేసుకోండి అండ్ ఉండలు అయితే అస్సలు కట్టకూడదు. ఉండలు కట్టుతుంది అంటే కనుక మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే మొత్తం బంకలాగా అవుతుంది. సో కొంచెం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అండ్ నేను చూపిస్తున్నా కదా ప్రాసెస్ సేమ్ అలానే చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను పౌడర్ కలుపుకున్నదైతే యాడ్ చేసేసాను అనమాట. సో మనం చేసేటప్పుడు కూడా దగ్గరుండి కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, ఎందుకంటే ఇది ముద్ద కడుతుంది కదా రాగి అనేది పిండి. సో ముద్ద కట్టకుండా చక్కగా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. సో ఈ పిండి అనేది కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి, అప్పుడే పచ్చిదనం అనేది ఉండదు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, కొంచెం ఎక్కువ కుక్ అవుతే కనుక. అండ్ నెక్స్ట్ నేను మిల్క్ అయితే యాడ్ చేశాను అనమాట. మిల్క్ వేసిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది చూడండి. అండ్ నేను ఎక్కువ జాగ్రీనే లైక్ చేస్తాను, ఎందుకంటే బాడీలో మనకి జాగ్రీ వల్ల మనకు ఐరన్ అనేది చాలా బాగుంటుంది. బాడీలో ఐరన్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఎక్కువ నేను ప్రిఫర్ అయితే జాగ్రీ అంటే బెల్లం యూజ్ చేస్తానన్నమాట. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేదైతే ఇదే. ఒకవేళ మీకు జాగ్రీ ఇష్టం లేదు, బెల్లం అయితే షుగర్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి కొంచెం కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కోకోనట్ పౌడర్ ఐడియా ఎవరిది అంటే మా డాడీది అనమాట. సో నేను పీజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేసుకుంటాను. సో మా డాడీ నాకు ఈ కోకోనట్ పౌడర్ ఏదో తినడానికి ఇస్తే నేను వచ్చేసి అదేం చేయాలో అర్థం కాక సో అడిగితే మా డాడీ ఇలా సజెస్ట్ చేశాడు, రాగి పిండిలో వేసుకో, కుక్ చేసుకునేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అని. సో నేను నిజంగానే అది టేస్ట్ బాగుందని మా ఇంట్లో కూడా ట్రై చేశాను అనమాట. సో మీకు కోకోనట్ పౌడర్ అవైలబుల్గా లేదంటే లీవ్ చేసేయండి, నో ప్రాబ్లం. సో ఎప్పుడైనా కోకోనట్ పౌడర్ వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే కనుక మనము యూత్ఫుల్గా బాగా యంగ్గా కనిపిస్తామన్నమాట కోకోనట్ పౌడర్ తినడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మనకి కుకింగ్ కూడా చాలా దగ్గరకు వచ్చింది, బబుల్స్ వస్తున్నాయి కదా. బబుల్స్ వస్తున్నాయి అంటే మన కుకింగ్ అయిపోయినట్టే అక్కడికి. అండ్ ఈ వీడియోతో ఇంతే, బాయ్ బాయ్.